ఒక్కసారి మనము మేడం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక కాక మొత్తం మీద ఏదో వంచుతున్నాడు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో కరచాలనం చేసేందుకు పోటీ పడుతున్న మైనార్టీ గురుకుల విద్యార్థులు. ఈ మైనార్టీ గురుకుల విద్యార్థులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులతోటే ఇఫ్తార్ విందు ఇస్తూ ఉన్నాడంట. మా డబ్బులు ఖర్చు పెట్టకండి అని చెప్పేసి అక్కడ మైనార్టీ సంక్షేమ గురుకులాల నుంచి ఆమె ఎవరో వచ్చేసి ఆమె చెప్తా ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బులను మీరు తీయకండి, మీరు ఇఫ్తార్ విందు తెచ్చుకుంటే ఒకవేళ నీ సొంత డబ్బులతో ఇయ్యి కానీ చిన్నపిల్లలకు పాపం తిండి లేకుండా వేసేసి నువ్వు ఇఫ్తార్ విందుస్తానని చెప్పి చెప్పకని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. దుష్టశక్తుల తమాషా కొన్ని రోజులే అని చెప్పేసి మానవత్వానికి ఇదే అంతిమ విజయం అంట. దుష్టశక్తులు ఎవరో ఏందో కథ తెలిసిపోతుంది. తెలంగాణ దారిదీపం దేశానికి హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ అంట. అబ్బబ్బబ్బబ్బా గ్రోత్ ఇంజన్. ఇక సెలవుల్లో అంగన్వాడీ రేషన్ ఇంటి వద్దకే అంట. ఒక్క మాడ్యూల్తో 11 పరిష్కారాలు, పోర్టల్ లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు, ధరణి కొత్త ఆప్షన్తో మరిన్ని ప్రయోజనాలు అంటే అన్ని దరిద్రం అంతా. ఇక కొత్త ఆప్షన్ లేదు, మన్ను లేదు, మసడం లేదు. ఇగో మనం నిన్న మాట్లాడినాం కదా, మాట్లాడిన దానికి ఏదో ఏదో చేసిరు కదా. ఇగో గ్రూప్ 1 రిజర్వేషన్లపై అబద్ధపు ప్రచారం అని చెప్తా ఉన్నారు. అబద్ధపు ప్రచారం అయితే నిజమైంది ఏం చేసినావు నువ్వు అసలు? యాక్చువల్గా తొందరగా నిర్ణయాలు తీసుకొని ఏదైతే రోస్టర్ సిస్టమ్ ఉంటుందో, రోస్టర్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది? 2003వ సంవత్సరంలో రోస్టర్ పద్ధతి అమల్లోకి వచ్చింది. అది ఏపీ సబార్డినేట్ రూల్స్ ఏవైతే ఉంటాయో 2003 ప్రకారం ఈ రోస్టర్ సిస్టమ్ వచ్చింది. రోస్టర్ సిస్టమ్ వచ్చిన తర్వాత మరి 100% రోస్టర్ సిస్టమ్ సంబంధించి ఎవరెవరికి ఎన్ని రావాలి, తర్వాత ఇట్లా విడతల వారీగా వస్తుంది కదా, దానికి సంబంధించి వచ్చిన తర్వాత 2015లో కాక ఏం చెప్పిండు, మళ్ళీ కొత్త రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చిండు. 100 పాయింట్లకు రోస్టర్ సిస్టమ్ ఉంటే దాన్ని 50 పాయింట్లకు సంబంధించి రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చిండు. నిజంగా ఒకవేళ ఆ 50 పాయింట్ల రోస్టర్ సిస్టాన్ని ఉంచింటే బాగుండేది. ఎందుకనంటే ఒకవేళ 50 పాయింట్ల వల్ల మనం తక్కువ ఉద్యోగాల నోటిఫికేషన్లు నువ్వు వేలల్లో లక్షలలో వేస్తలేవు కాబట్టి దీనివల్ల ఆ తక్కువ ఉన్నటువంటి పోస్టులో విభజన చాలా ఈజీగా అయ్యేది, తర్వాత మంచి జరిగేది. ఆ 50 పాయింట్ల రోస్టర్ విధానాన్ని మళ్ళీ రద్దు చేసి, నువ్వు ఇచ్చినటువంటి రోస్టర్ సిస్టాన్ని మళ్ళీ రద్దు చేసేసి మళ్ళీ 2016లో మళ్ళీ కొత్త రోస్టర్ సిస్టాన్ని మళ్ళీ తీసుకొచ్చిండు. అయితే ఏం జరగాల్సింది అంటే నిజంగా కూడా ఒకవేళ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తుండే, ఇక్కడ చూపిస్తే ఓవరాల్గా మనకు కరెక్టే కనిపిస్తుంది. అంటే వీళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కల్లో కరెక్టే కనిపిస్తుంది. మరి నిజంగా ఒకవేళ అంటే 503 పోస్టులకు సంబంధించి నువ్వు ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తే ఒకవేళ వాళ్ళకు మహిళలకు ఎంత రావాలి, తర్వాత జనరల్గా ఎన్ని ఉండాలి, తర్వాత బీసీకి ఎంత ఉండాలి, బీసీసీకి ఎంత ఉండాలి, తర్వాత బీసీడీకి ఎంత ఉండాలి, వీళ్ళందరికీ మోసం చేసి అన్యాయం చేసి తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ బీసీబీకి సంబంధించి 10% అనుకుంటే 50 పోస్టులు రావాలన్నా వద్దా? మరి 50 పోస్టులు వచ్చినాయా? ఈ రోస్టర్ సిస్టమ్ అని అంటే చెప్తున్నాడు. నిజంగా ఒకవేళ రోస్టర్ సిస్టమ్ ఫాలో కావాల్సిందే, మరి కావాల్సిందే అయితే మరి పాత ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో ఆ నోటిఫికేషన్ల వరకు ఎక్కడి వరకు నోటిఫికేషన్ రోస్టర్ సిస్టమ్ వచ్చి ఆగింది, ఆగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వేస్తే అంటే 2011లో నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ కొత్తగా. అయితే 10 సంవత్సరాలకు 11 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఒకవేళ వీళ్ళ పోస్టులకు ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో అవి మళ్ళీ భర్తీ కావాలంటే మళ్ళీ 10 సంవత్సరాల దాకా ఆగాలి. అంటే దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. తర్వాత బీసీబీకి సంబంధించి 10% రిజర్వేషన్ ఉన్నది కదా. ఈ 10% రిజర్వేషన్ ఉంటే ఈ 503 పోస్టుల్లో ఎంతమంది రావాలి? 50 పోస్టులు రావాలన్నా వద్దా? మరి 50 పోస్టులు రావాలన్నా అంటే ఇక్కడ వచ్చింది ఎంత? బీసీబీకి సంబంధించి అంటే 31 పోస్టులు మాత్రమే వచ్చినాయి. మరి ఇది తప్పు కాదా? చూపిస్తావా? మరి లేకపోతే దీనికి సంబంధించి చూపిస్తావా? ఈ రోస్టర్ విధానంలో తీసుకోవాల్సింది ఏంటి అంటే హడావిడిగా చేసిరు వీళ్ళు. ధనాదన్ నోటిఫికేషన్ వేయాలి, తర్వాత దాన్ని తీసుకొచ్చేసి కొత్తది నోటిఫికేషన్ కాబట్టి మేము కొత్తగా వేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇది తప్పు. ఎందుకంటే పాత రోస్టర్ సిస్టమ్ ఎక్కడికైతే ఆగిపోయిందో, రోస్టర్ విధానంలో ఎక్కడైతే ఆ పోస్ట్ ఆగిపోయిందో అక్కడి నుంచి తీసుకుంటే ఈ కొన్ని సామాజిక వర్గాలకు వాళ్ళకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండే. కానీ అట్లా జరగకుండా మొత్తం కొత్తగా అడావిడిగా తీసుకొచ్చేసి చేయడం వల్ల వీళ్ళకు నష్టం జరిగిన మాట వాస్తవం. దీనిపైన కోర్టు కూడా వెళ్తూ ఉన్నారు, కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. నువ్వు చేసినటువంటి నేను ఏదో కథ మంచిగా చేసిన తర్వాత అబద్ధ ప్రచారం చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ ఒక కథ రాసుకొచ్చిండు మనం నిన్న చెప్పిన దానికి. ఇక తక్కువ ధరతో ఎందుకింత తొందర? ఇక దీనికి ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. ఇక నిజంగా కూడా అబద్ధ ప్రచారం అంటా ఉన్నావు కదా, ఇప్పటి వరకు కూడా కేసు నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా సమాధానం చెప్పాలి కదా. గురుకుల డిగ్రీ కాలేజీలకు సంబంధించి గురుకుల
ఉమెన్స్ డిగ్రీ కాలేజీలకు సంబంధించి 546 పోస్టులు మంజూరైతే దీనికి సంబంధించి ఆ నోటిఫికేషన్లో ఒక్క బీసీకి కూడా ఇక్కడ కనీసం దానిమంటారు ఈ రిజర్వేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. దీంతో బీసీ మహిళా క్యాండిడేట్కి సంబంధించి ఒక ఆమె సుజాత అని చెప్పేసి పొలిటికల్ సైన్స్ క్లియర్గా చూసుకో, ఎవరైతే ఇది వేసిరో చూసుకుని ఒకసారి దాన్ని పరిశీలించుకోరు. ఇప్పటికి కూడా ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. 6 నెలల పాటు ఆ గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులకు సంబంధించి 6 నెలల పాటు ఆ రిజల్ట్ ఆగినటువంటి పరిస్థితి. హైకోర్టు చెప్పింది, అరే ఏంది అట్లా అవుతుందని చెప్పేసి. దీని గురించి నేను అప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి ఎవరైతే బిఎస్ రాములు ఉన్నాడో ఆయనతో మాట్లాడి ఏంది సార్ కనీసం ఇట్లా పట్టించుకుంటలే, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే, అరే అట్లా నాకు కూడా తెలియదు భయ్, దీని గురించి మాట్లాడాలి, దీని గురించి చేయాలని చెప్పేసి ఆయన అన్నాడు. మరి ఇప్పుడు వకలాభరణం కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఎవరున్నారు, ఆయన చూడాలి కదా దీని గురించి. అంటే మనం బీసీ కమిషన్ చైర్మన్ అయి కూర్చుంటాం, లేకపోతే బీసీ కమిషన్ కోసం ఏదో చేస్తున్నామని చెప్పేసి చెప్పడం కాదు, పదవులు కాదు కావాల్సింది. ఎవరైతే ఏ వర్గాల గురించి నువ్వైతే ఆ పోస్టును పొందినవో ఆ వర్గాల కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు 50 పోస్టులు రావాల్సి ఉంటే 31 పోస్టులు వస్తే నష్టమా లాభమా? తర్వాత బీసీ డికి సంబంధించి ఎన్ని పోస్టులు రావాలి, బీసీ బికి సంబంధించి ఎన్ని పోస్టులు రావాలి, బీసీ సికి సంబంధించి ఎన్ని పోస్టులు రావాలి, బీసీ డికి సంబంధించి 7% అంటే 35 పోస్టులు రావాలి. కానీ 21 పోస్టులు మాత్రమే వచ్చినాయి ఇక్కడ గ్రూప్ 1లో. అంటే గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత అంటే ఒక సివిల్ సర్వెంట్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి పోస్టులకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా కూడా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడికి పంపించేసి తర్వాత ఇదంతా కూడా కొత్తగా చేసిండే, కథ అంతా కూడా కొత్తగా నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుండే, అప్పుడు గ్రూప్ 1 పోస్టులు మొత్తం స్టేట్ వైడ్ పోస్టులు అని చెప్పేసి ఉండే. ఇప్పుడు ఏం చేసినావు నువ్వు, 7 జోన్లు తర్వాత 2 మల్టీ జోన్లు అని చెప్పేసి ఈ 2 మల్టీ జోన్ల పంచాయతీ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పెట్టినావు. మరి పెట్టినప్పుడు నిజంగా ఎక్కడైతే ఈ రోస్టర్ విధానంలో పోస్టులు ఆగిపోయినాయో 100% సంబంధించి రోస్టర్ విధానంలో ఆగిపోయినాయో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉండే. తర్వాత ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ వర్గాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ వర్గాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా నేను కొత్తగా తీసుకొస్తా అని చెప్పేసి తీసుకురావడం వల్ల ఈ వర్గాలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా చూసుకుంటే మనము వాళ్ళకు ఎంత రావాలి, 2% అంటే 10 పోస్టులు రావాలి. స్పోర్ట్స్ వాళ్ళకి 2% అంటే 10 పోస్టులు రావాలి. ఇప్పుడు ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఒక్క పోస్టుకే వస్తుంది, 10 పోస్టులకు ఒక్క పోస్ట్ వస్తుంది. అంటే 9 పోస్టులు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు స్పోర్ట్స్ కోటాలో. అంటే ఒకవేళ రోస్టర్ విధానంలో ఒకవేళ అది వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగింటే వీళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండే. కానీ ఈ వర్గాలని బీసీ వర్గాలని ప్రధానంగా ఇక్కడ బీసీ వర్గాలని మొత్తం మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం 100% చూసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఇక్కడ వీళ్ళకు కూడా ఎవరికి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా 50 పోస్టులు రావాల్సిండే, 43 పోస్టులు మాత్రమే వచ్చినాయి. మరి ఇది అన్యాయం కాదా? తర్వాత 33% రిజర్వేషన్ మనం అనుకుంటున్నాం కదా, మరి 225 పోస్టులు ఎట్లా వచ్చినాయి? అంటే రోస్టర్ విధానంలో ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి తీసుకురావాల్సి ఉండే. తర్వాత ఇక్కడ ఈ గురుకుల డిగ్రీ కాలేజీలకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా ఆమె పొలిటికల్ సైన్స్ హైకోర్టుకి వెళ్ళింది, కోర్టుకి వెళ్ళేసి ఇట్లా బీసీలకు కనీసం రిజర్వేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఫిల్ చేసిరు అని చెప్పేసి ఆమె కోర్టుకి వెళ్తే 6 నెలల పాటు రిజల్ట్ ఆపారు. 6 నెలల పాటు రిజల్ట్ ఆపి తర్వాత లాస్ట్కి వస్తే ఇప్పుడు అది ఆ ఒక పోస్ట్ను తీసి రిజర్వ్లో పెట్టిరు. తర్వాత ఆ కేసులో కూడా ఇంకో కొంతమంది ఇంప్లీడ్ అయిన తర్వాత ఇంకా అది కేసు నడుస్తూ ఉన్నది. అంటే ఇష్టం వచ్చినట్టుగా నోటిఫికేషన్ వేసి ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకొని తూతూ మంత్రంగా వేసి పడేస్తే ఇదేమన్నా అయ్యా జాగిరా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడానికి? మొత్తం నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు అసలు పరిస్థితి ఏం జరుగుతుందో ఉంది.